హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఏంటంటే కడప జిల్లాలో ఉన్న పోరమామిళ్ళ గ్రామంలో జరుగుతున్న కోట పోలేరమ్మ తల్లి జాతర అనమాట. ఇది మార్చి 14, 15, 16 తేదీల్లో జరిగింది. అంటే పౌర్ణమి రోజు, శుక్రవారం, శని, ఆదివారాలు 3 రోజులు జరిగాయి అనమాట. ఈ వీడియో నేను లాస్ట్ ఇయర్ కూడా జరిగింది పోస్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడాలనుకుంటే చూసేయండి. అప్పుడే మార్చి 22, 23, 24 జరిగింది అనుకుంటాను లాస్ట్ ఇయర్. అలానే ఈ ఇయర్ వచ్చేసి పౌర్ణమి స్టార్ట్ అయిన రోజు నుంచి మాకు ఇక్కడ పోలేరమ్మ జాతర అయితే జరిగింది. ఇంకా అమ్మవారు ఎలా ఉంటారు లోపల మీకు ఎన్ని చూపిస్తాను. ఇక్కడ ఇంకా ఏమేమి జరిగాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో చూడొచ్చు. శుక్రవారం రోజు అందరూ చల్లన్నం పెడతారనమాట అమ్మవారికి. మా ఊరు సైడ్ అయితే మేము సద్ది అన్నం అంటాము, సద్ది పెట్టడం అంటాము. ఇక్కడ కడప జిల్లా వాళ్ళు చల్లన్నం అంటున్నారు. మీ ఊరు సైడ్ ఏమంటారు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను కూడా పోలేరమ్మ తల్లికి సద్దన్నం తీసుకెళ్ళాను అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం తీసుకురాగానే ముందు ప్రదక్షిణాలు చేయడం అది ఎలాగైనా అందరికీ తెలిసిందే కాబట్టి గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేసి అమ్మవారి దగ్గర ఆ చల్లన్నం పెట్టి అక్కడ పూజ చేస్తారు. లోపల పూజ చేసి టెంకాయ కొట్టించుకున్న తర్వాత మనం బయటకు వచ్చేసి ఆ సద్దన్నం ఎక్కడ వేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సద్దన్నం మనం తెచ్చిన ఆ చల్లన్నం వేయడానికి ఇక్కడ 2 కుండల్లాగా పెట్టేసి పూజ చేసేసి ఉంటారనమాట. బాగా పూజించుంటారు పసుపు కుంకుమలతోటి, అలానే పూలతోటి. అక్కడ మనం వేప మండలు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా అక్కడ వేస్తూ ఉంటారు. మనం కూడా అక్కడ కుండలకి పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ పెట్టేసి అగరబత్తులు వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు. మనం తెచ్చిన చల్లన్నం దాంట్లో వేసేసేయాలి మొత్తం. వేసిన తర్వాత అవ్వ వాళ్ళు మళ్ళీ ఇంకొంచెం తీసిస్తారు మనకి. అది జరుగుతుందన్నమాట అక్కడ. ఇలా ఫస్ట్ రోజు అయితే చల్లన్నం పెట్టుకోవడం అలా జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన మీరు చూసారు కదా, చెట్టు దగ్గర నాగపడగలు అనేవి అయితే ఉంటాయి. ఈ నాగపడగలు అనేవి అమ్మవారికి ఎదురుగానే ఉంటాయి అన్నమాట. కానీ గుడి నిర్మిస్తున్నారు ఇప్పుడు, కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అమ్మవాళ్ళని లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లా నాగపడగలను తీసుకొచ్చి ఇక్కడ ఆ చెట్టు దగ్గర పెట్టేశారు. ఇంకో విషయం ఏంటంటే, నేను దేవుడికి పూజ చేసుకుంటూ నాగపడగల దగ్గర నేను ఒక కోరిక కోరుకొని, అమ్మ నాకు ఈ కోరిక నెరవేరుతుందా లేదా అనేవి నీ పైన పెట్టున్న పూలతోటి నాకు తెలుపమ్మా అని చెప్పి నేను మొక్కుకున్నాను అనమాట. అలా నువ్వు నాకు ఏ సంకేతం చెప్పే వరకు నేను అక్కడి నుంచి వెళ్ళను అని చెప్పాను. కానీ నా చేతిలో పువ్వు పడింది. చాలా హ్యాపీ అనిపించింది అది. చెప్పకూడదు అనుకున్నా, బట్ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే ఇంకా లోపల అమ్మవార్లు ఎలా ఉన్నారో మీకు చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ వీడియో కూడా తీసుకొని ఇవ్వరు, అండ్ అందులో చాలామంది జనం ఉన్నారు. కానీ నేను మీకు చూపించాలి మా అమ్మని అని చెప్పి చూస్తున్నారు కదా, అక్కడ ఉండే అమ్మాయి పోలేరమ్మ తల్లి ఇలా వెనక పడుకొని ఉన్నట్టే అలానే వెలిసింది అమ్మవారు. అట్లనే పెట్టారంట. కానీ గుడి నిర్మిస్తున్నప్పుడు కొంచెం పైకి ఇట్లా పెట్టాలి నిల్చోబెట్టినట్టు అనుకుంటే అమ్మవారు వేరే వాళ్ళ కల్లోకి వచ్చి మరీ చెప్పిందంట, అలా పెట్టద్దు, నేను ఇలానే ఉంటాను అని చెప్పేసి. సో అది ఎవరో చెప్తే తెలిసింది నాకు కూడా. ఇలానే ఇంకొక అమ్మవారు ఇక్కడ పక్కన ఇంకా పోతురాజు స్వామి ఉంటారు. బయట ఇక్కడికి రాగానే ఇక్కడ ఇట్లా పాదాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది. చాలా బాగా అలంకరించేసి గుడి ఎంత నీట్గా ఉంది. బయట నుంచి కూడా అమ్మవారు చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. ఆ కళ్ళు చూస్తే చాలు కదా మనకి అనిపిస్తుంది ఒక్కోసారి. ఇలా టెంకాయలు అయితే అక్కడ చూపించాను కదా, డ్రమ్ము పక్కన కొట్టేస్తారు. ఇక్కడ తీర్థం అవి ఇస్తూ ఉంటారు. ఇలా ఫస్ట్ రోజు గడిచిపోయింది. ఇంకా సెకండ్ డే వచ్చేసి శనివారం రోజు అనమాట. శనివారం రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి భోజనాలు అంటే అన్నదానం జరుగుతుంది. సో అన్నదానానికి అయితే పట్టలేనంత జనం వచ్చేస్తారు అసలు క్యూ కట్టేసి. ఇంకా అక్కడ జాతర తిరణాలు అంటే ఇంకా తెలిసిందే కదా, ఇవన్నీ ఉండాల్సిందే. ఇలా అందరైతే భోజనాలు చేసేసారు, అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించుకున్నారనమాట. ఇలా శనివారం మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో కోలాటం అయితే జరిగింది. ఆ కోలాటం కూడా ఒక 1 మినిట్ అయితే వీడియో తీశాను, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి.
శుక్రవారం రోజు చల్లన్నంతో, శనివారం రోజు ఇలా కోలాటం, అన్నదానంతో అయిపోయిందనమాట. ఇంకా ఆదివారం రోజు మాత్రం ఇలా అందరూ అమ్మవారికి ఆ రోజు కోడి, మేకని బలివ్వడానికి ఇట్లా తీసుకువెళ్తూ ఉంటారు. చూసారు కదా! కోడినైతే తీసుకువెళ్తున్నారు. అమ్మవారికి బలిస్తారనమాట. ఆదివారం రోజు ఇలా జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఇలా చేస్తూ ఉంటారు. నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి వీడియో తీయలేదనమాట. నాకంతగా భయం అనమాట అక్కడికి వెళ్ళి కోడిని కొయ్యడం, ఇవన్నీ తీయడం. అండ్ యూట్యూబ్ కూడా ఒప్పుకోదు కదండీ అలాంటివి తీసి పెడితే. అందుకని నేను అవన్నీ తీయలేదు. ఇలా 3 రోజుల జాతర అయితే మా అమ్మవారికి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకొకసారి మా అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి. పోలేరమ్మ తల్లి, అక్కడ చౌడమ్మ తల్లి, అలానే పక్కనుండే పోతురాజు స్వామి అనమాట. ఇలా 3 రోజులు కన్నులు విందుగా మా అమ్మవారికి పోలేరమ్మకి జాతర అయితే చేసేసారు. ఈ వీడియో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేసి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తా. మీరే ఫస్ట్ చూసేయచ్చు. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. లాస్ట్ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఎవరైనా నేను లాస్ట్ వీడియోస్ పెట్టున్నానండి. శిల్పారామం వీడియో, అలానే సిద్ధవటం కోట కూడా నేను వీడియో పెట్టున్నాను అనమాట. ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి. అలానే అత్యంత ప్రాముఖ్యత చెందిన 81 అడుగుల వెంకటేశ్వర స్వామి వీడియో కూడా నేను పెట్టున్నాను. చూడలేదంటే నేను ఆ 3 వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై బై.